హాయ్ ఫ్రెండ్స్, రియల్‌మీ నుంచి ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక మంచి కమ్‌బ్యాక్ అని చెప్పుకోవచ్చు. చాలా రోజులవుతుంది రియల్‌మీ నుంచి ఇలాంటి మంచి ఫోన్స్ తీసుకురావడం. అది గాని మంచి స్పెసిఫికేషన్స్ బడ్జెట్‌లో తీసుకురావడం. రియల్‌మీ పీ4 ప్రో 20వ తేదీ లాంచ్ చేశారు. సో, వీటి గురించి కంప్లీట్‌గా మాట్లాడతాను. అయితే ఐపీ రేటింగు అండ్ ఎన్ఎఫ్‌సి మిస్ చేశారు. అయి 2 గాని ఇచ్చుంటే ఒక మంచి ఆల్ రౌండర్ ప్యాకేజ్ అయ్యుండు. సో, అయినా పర్లేదు మంచి స్పెసిఫికేషన్ తీసుకొచ్చారు. ఫస్ట్ రియల్‌మీ పీ4 ప్రో గురించి మాట్లాడదాం. తర్వాత రియల్‌మీ పీ4 గురించి మాట్లాడతాను. ప్రైస్ వచ్చేసి మీకు 8 జీబీ, 128 జీబీ 25,000కి లాంచ్ చేశారు. రూ. 3,000 కార్డ్ ఆఫర్ ఉంటది. 22,000కి వస్తుంది. అండ్ ఎక్స్‌చేంజ్ ఆఫర్ గాని మీకు రూ. 2,000 ఎక్స్‌ట్రాగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఎక్స్‌చేంజ్ ఆఫర్ చాలా మంది తీసుకోరు కాబట్టి 22,000కి అయితే వస్తుంది. కార్డ్ ఆఫర్ కలుపుకొని మీకొచ్చేసి 22,000కి వీళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకొచ్చేసి. ఫస్ట్ లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి ఏమేమి చేంజెస్ చేశారో మాట్లాడదాం. రియల్‌మీ పీ3 ప్రోలో వచ్చేసి లాస్ట్ ఇయర్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండేది. ఈసారి 7000 ఎంఏహెచ్ బ్యాటరీకి తీసుకొచ్చారు. అండ్ లాస్ట్ ఇయర్ వచ్చేసి మీకు వైడ్ యాంగిల్ కెమెరా ఉండేది కాదు. ఈసారి 8 మెగా పిక్సెల్ తీసుకొచ్చారు. లాస్ట్ టైమ్ డిస్‌ప్లే 120హెచ్ ఉండేది. ఈసారి 144హెచ్‌కి పెంచారు. లాస్ట్ టైమ్ ఐపీ రేటింగ్ ఉండేది. ఈసారి లేదు, IP66 ప్రొవైడ్ చేశారు. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు. సో, 68 ఇచ్చుంటే బాగుండు అనిపించింది. ఎన్ఎఫ్‌సి, ఐపీ రేటింగ్ మిస్ చేశారు. సో, కొరవన్నీ బానే ఇచ్చారు. లాస్ట్ ఇయర్ 2+3 ఇయర్స్ అప్డేట్స్ వచ్చేది. ఈసారి 3+4గా పెంచారు. సో, ఇవైతే మేజర్ చేంజెస్ అన్నమాట. ఫస్ట్ మనం డిస్‌ప్లే దగ్గర నుంచే వచ్చేద్దాం. 6.8 ఇంచెస్ 1.5K క్వాడ్ కర్వ్ డిస్‌ప్లే అయితే వస్తుంది. వీళ్ళు 4D ప్లస్ కర్వ్డ్ డిస్‌ప్లే అంటున్నారు. సో, 2 ఒకటే మనకొచ్చేసి. స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. డాల్బీ అట్మాస్ లాంటిది ఏముండదు. ఈ డిస్‌ప్లే అనేది మీకు హెచ్‌డీఆర్ 10+ గాని సపోర్ట్ చేస్తది. యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ వీటిలో మీరు హెచ్‌డీఆర్ కంటెంట్ గాని చూసుకోవచ్చు. ఓవరాల్‌గా మనం డిస్‌ప్లేకి అయితే టిక్ చేయొచ్చు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికొస్తే స్నాప్‌డ్రాగన్ 7S జెన్ 4 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది మనం వివో V60లో చూసాం కదా! అది 37,000 దగ్గర లాంచ్ చేశారు. దాన్ని తీసుకొచ్చి ఈళ్ళు 22,000కి లాంచ్ చేశారు. సో, గుడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు. 2.8 గిగాహెచ్ఎస్ ఉంటది. ఇది క్లాకింగ్ స్పీడ్ వచ్చేసి మీకు 1 మిలియన్ దాకా యాంటిట్యూడ్ స్కోర్ చేస్తది. సో, గేమింగ్ అయితే 90 ఎఫ్ఎస్‌లో ఆడుకోవచ్చు. ఓవరాల్‌గా మీకు పర్ఫార్మెన్స్ అయితే సో, ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. రూ. 22,000 లోపల. ఎక్స్‌ట్రాగా వీళ్ళొచ్చేసి హైపర్ విజన్ అనే చిప్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనివల్ల యూజ్ ఏందంటే మనకి గేమింగ్‌లో బూస్టప్ ఉండదు. ఏదైతే మనం డిస్‌ప్లేలో కంటెంట్ చూస్తామో దాన్ని ఇంకొంచెం విజువల్‌గా ఇంక్రీజ్ చేస్తది. అంటే కంటెంట్ క్లారిటీ కావచ్చు, ఐ ప్రొటెక్షన్ కావచ్చు, కొంచెం విజువల్ ఎఫెక్ట్స్ యాడ్ చేసి కొంచెం బెటర్ కంటెంట్ చూసేదానికి ప్రొవైడ్ చేస్తది ఈ చిప్ అనేది. సో, ఇది గాని ఒక గుడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు. పర్ఫార్మెన్స్ అయితే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ర్యామ్ గాని LPDDR4X ర్యామ్‌తో అయితే వస్తుంది. UFS 3.1 స్టోరేజ్‌తో అయితే వస్తుంది. ఇది గాని ఒక గుడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కెమెరాస్ విషయానికొస్తే బ్యాక్ కెమెరా 50 మెగా పిక్సెల్ ఉంటది. 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో అయితే వస్తుంది. ఫ్రంట్ 50 మెగా పిక్సెల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో, ఇక్కడ బ్యాక్ కెమెరా వచ్చేసి మీకు సోనీ IMX896 సెన్సార్‌తో అయితే వస్తుంది. వీళ్ళు మామూలుగా అయితే జనరల్‌గా ఈ ప్రైస్ పాయింట్‌లో మనం సోనీ IMX882 సెన్సార్స్ అయితే యూజ్ చేస్తారు. వీళ్ళు కొంచెం ఇంప్రూవ్‌మెంట్ చేశారు. ఇక్కడ గాని ఒక బెటర్ మూవ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్ గాని 50 మెగా పిక్సెల్ ఇచ్చారు. ఇది గాని ఒక గుడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు. రేర్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ మీరు 4K 60 ఎఫ్ఎస్‌లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. బొకే వీడియో గాని ఉంటది. 1080p 30 ఎఫ్ఎస్‌లో బొకే వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఓవరాల్‌గా కెమెరా సెటప్ అయితే సో, ఇక్కడ గాని ఒక పాయింట్ ఇచ్చేయొచ్చు. నెక్స్ట్ బ్యాటరీ విషయానికొస్తే 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో అయితే వస్తుంది. 80 వాట్స్ సపోర్ట్ చేస్తది. అండ్ బైపాస్ ఛార్జింగ్ అని సపోర్ట్ చేస్తది. బైపాస్ ఛార్జింగ్ అంటే మీరు ఛార్జింగ్‌లో పెట్టి గేమ్స్ ఆడుతున్నప్పుడు బ్యాటరీలో నుంచి తీసుకోదు మీకు ఛార్జింగ్ అనేది. ఎక్కడైతే మీరు ఛార్జింగ్ పెడతారో సో, ఛార్జింగ్ నుంచి మీకు పవర్ అనేది డిటెక్ట్ అవుతూ వస్తుంది. ఇదొక గుడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీకు రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ అని ఉంటది. 10 వాట్స్ అయితే సపోర్ట్ చేస్తది. ఓవరాల్‌గా ఈ స్పెసిఫికేషన్స్‌కి 22,000 అనేది చాలా వర్త్ అని చెప్పుకోవచ్చు. ఒక ఐపీ రేటింగ్, ఎన్ఎఫ్‌సి సపోర్ట్ లేదు. ఐఆర్ బ్లాస్టర్ గాని ప్రొవైడ్ చేశారు. టీవీస్ ఇవి కంట్రోల్ చేసుకోవచ్చు మీరు. సో, ఇది ఓవరాల్‌గా రియల్‌మీ పీ4 ప్రో గురించి. నెక్స్ట్ రియల్‌మీ పీ4లో వచ్చేసి మీకు డిస్‌ప్లేలో ఫుల్ హెచ్‌డీ ప్రొవైడ్ చేశారు. 1.5K కాకుండా. ప్రాసెసర్ వచ్చేసి మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రో ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో, ఇది గాని రూ. 15,000 బడ్జెట్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. 2.6 గిగాహెచ్ఎస్ అయితే సపోర్ట్ చేస్తది. సో, ఆ ప్రైస్ రేంజ్‌లో యాక్సెప్ట్ చేసే ప్రాసెసరే. దీనికి గాని హైపర్ విజన్ చిప్ అనేది ఉంటది మీకొచ్చేసి. ఇందాక చెప్పాను కదా! సో, డిస్‌ప్లేలో కంటెంట్ క్లారిటీ అనేది విజువల్‌గా ఇంక్రీజ్ చేస్తది మనకొచ్చేసి. కళ్ళకి చూసేదానికి కొంచెం క్లారిటీనెస్‌ని పెంచుతుంది. నెక్స్ట్ బ్యాటరీ గాని దీంట్లో గాని సేమ్ 7000 ఎంఏహెచ్ బ్యాటరీ 80 వాట్స్ సపోర్ట్ చేస్తది. సో, దీంట్లో గాని LPDDR4X ర్యామ్ ఉంటది. UFS 3.1 స్టోరేజ్ ప్రొవైడ్ చేశారు.
అప్డేట్స్ గాని ఏం తగ్గియలేదు. బడ్జెట్ తగ్గిందని. 3+4 ఇయర్స్ అప్డేట్స్ అయితే ప్రామిస్ చేస్తున్నారు. సో ఓవరాల్‌గా దీని ప్రైస్ వచ్చేసి మనకి 18,500 పెట్టారు. రూ. 3,000 కార్డ్ ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రూ. 16,000 వస్తది. రూ. 16,000 కంటే చాలా వర్తు. సో ఇది ఈ పీ సీరీస్ గురించి కంప్లీట్ వీడియో అయితే చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియో చేశాను. వీడియో నచ్చితే డెఫినైట్‌లీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. జై హింద్.